ମଙ୍ଗଳ ଜନ୍ମାନ୍ତି ପରମେଶ୍ୱର ଏହି ଲୋକମାନଙ୍କୁ ବାଛିଛନ୍ତି କାରଣ ଏହା ହିଁ ତାଙ୍କର ଯୋଜନା ଥିଲା। పరమేశ్వర ఏమేమో అనే ప్రేమ కొనంది సేమానికి సబ్బు విషయం మంగళ సాధన దేవుని ఎవరు ప్రేమిస్తారో వారి పట్ల అన్ని విషయము మేలుకరంగా జరుగుతున్నాయని రోమపత్రిక 8:28లో చదువుతున్నాం. ఎంత జన విశ్వాస కొరకు ఎంతమంది దానిని నమ్ముకోగలుగుతున్నారు? ప్రభు మోర జీవనే జహా తహా కొట్టుచుంది తహా తహా మోర మంగళం. నా జీవితంలో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా మేలు కల్పించేదే. ఈశ్వరకు ప్రేమ కరువా లోకమానికి సబ్బు మంగళ. దేవునికి ప్రేమించే వారి పట్ల దేవుడు అన్ని మేలే చేసేది. అమంగళ కొట్టిన ప్రగల్ లాగితాయి. ఇప్పుడు మీరు చూచినప్పుడు ఏదో మేలు కలగలేనట్టుగా అనిపించొచ్చేమో. హిందూ తార పొచ్చర కొట్ట మంగళ ఆసు కానీ దాని వెనకాతలో ఒక మేలు వచ్చుచున్నది. దాడి చొంది బోలిన దాడి ఈ రోజు పగటి వేళ ఎందరికీ వీటి ప్రేమ కొనే దేవునికి నీవు ప్రేమించి ప్రేమ కొరంది సేమానంగా పై మంగళ. దేవునికి ఎవరు ప్రేమించుచున్నారో వారి పట్ల అన్ని మేలే జరిగింది. అప్పటికల జీవన మంగళ కరువ పరమేశ్వర. నీ జీవితాన్ని మేలులో పరిచిన వాడు. కొత్త సప్తారము కొగతులే పోయిన వారం నేను దీని గురించి చెప్పాను. మోసంగర పరివార మంగళ ఈశ్వర సాధన కొర. మోషే ఒక కుటుంబంలో దేవుడు మేలులుగా చేసి పెట్టారు. సేమానంగర దేకి వసమరి దుఃఖ లాగితే వారి జీవిత పరిస్థితి చూచినప్పుడు దుఃఖముతో వేదనతో మోసాని సేమాన నదిర పొక్కేజ. మోషేని ఏం చేశారు? ఒక పెట్టిలో ఉంచి నదిలో వేశారు. శిశుర భవిష్యత్తు కోణ అబాబలి బాబా. ఆ తల్లి తండ్రి అనుకున్నారు ఈ కుమారుని యొక్క భవిష్యత్తు ఏమై తీరుద్ది. తార పొచ్చర కొట్ట మంగళ ఆసిదాయి. కానీ దాని వెనకతలో ఒక మేలు జరిగి తీరింది. మంగళ శివ పూర్వరు మంగళ శివ పూర్వరు మేలు వచ్చే మునుపుగా వివిధ ప్రకార శోధన బొడివో అనేక రీతి కలిగిన శోధనలు పెరిగి పొరిక బొడితాయి. జీవితంలో పరిశోధనలు అలాంటి పరిస్థితుల్లో భయపడొద్దు. మంగళ ఆశించింది బోలి బైబిల్ మేలు వచ్చుచున్నది అన్నది బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. देखो मूसा को पानी ने पकईते అలా మోషేని ఏం చేశారు? పెట్టిలో ఉంచి నీళ్ళలో పడేశారు. సమేర తరస్ కొన్యా ఫరవర్ కొన్యా గదేవా. అప్పుడే ఫరో ఒక కన్యక ఏం చేసింది? స్నానం చేయుటకు వచ్చింది. ఆ పూర్వరి యాసనంది ఆగరేసే పోతరి యాసనంది. దాని మునుపుగా రాలేదు, వెనక్కి రాలేదు. ఆ ఠీక్ సమయరే ఆ కరెక్ట్ పడేసి రాలేదు. పై సెటిల్ గదేవా ప్రయాసించండి. ఎందుకు ఆమె స్నానం చేయుటకు వచ్చింది? పరివార పై కొట్ట మంగళ ఆశీర్వాదం. ఆ కుటుంబం పట్ల ఒక మేలు జరిగింది. ఆ పరివార కొట్ట మంగళ ఆశీర్వాదం. ఆ కుటుంబం పట్ల మేలు పరివార కూడా శాంతి ఆశీర్వాదం. ఆ కుటుంబం పట్ల ఒక కొన్ని ఆశీర్వాదం పోరి వారికి వచ్చినట్ల కొన్ని ఆశీర్వాదం పోరి కుమార్తె వచ్చినట్ల యాజీ తుమారో గొర్ర పీతరకు ఈ రోజు ఈ వాక్య పరిచయ కరివా మాత్రే వాక్య పరిచయ చేస్తున్నారు ప్రకారే అలాంటి వారు వాక్య మంగళ తుమర గొర్ర నీ ఇంటికి వచ్చి పడుచున్నారు. యేసు నామములో యేసు నామములో ఉదబర షదరాన सब तुम्हारा मन चौकीरे देखी पारना అన్ని నీవు నీ కళ్ళారా చూడలేకపోతావేమో. ସେଥିପାଇଁ ଆଗ ତୁମେ ଦୁଃଖ କରିଥାଏ. అందుకే నీవు దుఃఖాక్రాంతులు అయి ఉంటుంటావు. ଦ୍ୱିତୀୟ ବିଷୟ କହିବା ପାଇଁ ଚାହେଁ. రెండోదిగా నేను చెప్పాలని కోరేది ఆది పుస్తక ఆది కాండము 32 అధ్యాయ 32వ అధ్యాయము 22 మొదట పడండి బేగి 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యాబోకు రేవు దాటిపోయెను. ସେଇ ରାତ୍ରିରେ ଯାକୋବ ଉଠି ସେ ସ୍ଥାନ ଛାଡ଼ିଲା। ଯାକୋବ ତାର 2 ସ୍ତ୍ରୀ 11 ଜଣ ପିଲାଙ୍କୁ ଏବଂ ତାର ଦାସୀଙ୍କୁ ନେଇଗଲେ। ଯାକୋବ జోసెఫ్ పార కొరాయిబ పై సంగరే నెల్లే. తబరే యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినంతయు పంపివేశాను. యాకోబు ఒకరు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తను అతన్ని గెలవకుండుట చూచి తోడుగుట్టి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు గూడవలసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనక అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీనను. ସେତେବେଳେ యాకోబు ସେଠାରେ ଏକାକୀ ରହିଲା। ତୋହୁ ଜଣେ ପୁରୁଷ ପ୍ରଭାତ ପର୍ଯ୍ୟନ୍ତ ତାହା ସହିତ ମଲ୍ଲ ଯୁଦ୍ଧ କଲେ।
ମାତ୍ର ତାହାକୁ ଯେପରି ପାରିଲେ ନାହିଁ ଦେଖି ସେ ୟାକୋବର ପୂର୍ବେଶରେ ସନ୍ଧିସ୍ଥାନରେ ଆଘାତ କଲେ। ఇది తమ देखो ये वाक्य हो ఎక్కడ ఈ చదివిన వాక్యం మీరు చూసుకోండి. ఇప్పుడు ఈ వాక్య देखలేక యాకోబు జీవన కొట్టి ఆశీర్వాద देखి పారి యాకోబు జీవితంలో వచ్చుచున్న ఆశీర్వాదం గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆశీర్వాద పూర్వరు కెమిది అయితదా ఆశీర్వాదానికి మునుపుగా ఏం జరిగింది? గొట్టె పురుష సైతం మల్ల యుద్ధ కొరిచు ఒక పురుషునితో ఏం చేసుకోవాల్సి వచ్చింది? యుద్ధం చేసుకోవాల్సి ఈ వచ్చింది. మల్ల యుద్ధ కరిమా మాత్రే ఆ మనిషితో యుద్ధం చేయడం వలన, పెనుగులాడడం వలన, మల్ల యుద్ధ కరిమా సమయ యాకోబు భావించింది ఆ మనిషితో పెనుగులాడేటప్పుడు యాకోబు అనుకుంటున్నాడు, మౌర జీవన మంగళ ఆశీర్వ బోలిన ఎప్పుడు నా జీవితంలో మేలు వచ్చుతుంటాయి అని. హిందూ సే యుద్ధ సోర్లా పోరే కానీ ఆ పెనుగులాడే యుద్ధము జరిపించిన తర్వాత జీవన కొట్టి మంగళ ఆశీర్వాద देखి పారి ఆయన జీవితంలో ఒక మేలు వచ్చేది అని చూశాడు. కైవరే అర్థ ఈ రోజు నేను చెప్పొచ్చు, పరివార భితరే నీ కుటుంబములో, తమర వ్యక్తిగత జీవనరే వ్యక్తిపర జీవితంలో యుద్ధ కొరితాయే నీవు కూడా యుద్ధం చేస్తే, పెనుగులాడితే, యుద్ధ కొరిచంది ఒకవేళ పెనుగులాడితే యుద్ధర పోచరే ఆ పెనుగులాడిన మంగళ ఆశించంది ఒక మేలు వచ్చుచున్నది. యుద్ధ ఆశీర్వాపై ఆశీర్వ పురుష ఆ పెనుగులాడడానికి వచ్చిన మనిషి, పురుష ఆ పెనుగులాడడానికి వచ్చిన మనిషి సైతం యుద్ధ కరిమ మాత్రం నువ్వే నీతో యుద్ధం చేయడం మాత్రం కాదు, ఆశీర్వాద కరి పొట్టయివో నిన్ను ఆశీర్వదించి పంపిస్తాడు ఆయన. యేసువిన నామతే యేసు యేసువ నామరే యేసు నామములో ఒట్టలిన బసవ బాయివౌడి మారే సంఘములో కూర్చున్న আজি సంఘములో నువ్వు యుద్ధ మధ్యరే ఈ రోజు నీ వ్యతిరేకంగా আজি పర్యంతం నా జాడి ఇప్పటి వరకు నీకు తెలియలేని కొన్ని ఆశీర్వాదాలు, విషయం కరివాపై కొన్ని విషయాలు చేయుటకు కొట్టే పురుష ఒక్క పురుషుడు పక్క కాసిస్తుంది నీ దగ్గరకు వచ్చుచున్నాడు. ఆడి బజకి నీ సరగా కంపల్సరీ అన్నవాసరి ఆరాధన కరు ఆరాధన ఎదురుగా నిలబడిన అందగారి శక్తులు ఈరోజు హల్లెలూయా. యాకోబు కే జాడినా దిసే యాకోబు తెలియట్లే, ఎవరు అన్న తెలియట్లే. యాకోబు జాడిన ఈ వ్యక్తికి ఈ వ్యక్తి వచ్చింది ఎవరో ఆయనకి తెలియట్లే. హిందూసే మనసుకు దొరలా కానీ ఆ మనిషిని ఆయన ఏం చేస్తాడు? పెనుగులాడుకుంటూ పట్టుకున్నాడు. నేను జూత కరివాపై తక్క దొరలే ఆయనతో పెనుగులాడడానికి ఆయన పట్టుకున్నాడు. అది మూకట విషయం అప్పుడు మనకు పుట్టాడు ఈ రోజు నేను ఒక విషయం నీకు అడుగుచున్నా, సే వ్యక్తికి కాగి యాకోబు దొరలే ఎందుకు యాకోబు ఆ మనిషిని పట్టుకున్నది? యాకోబు జాడిచుంది ఏ వ్యక్తి కాకపోతే ఆశీర్వాదం ఎందుకంటే యాకోబుకి బాగా తెలుసు ఈ మనిషిని నన్ను ఆశీర్వదించలేదు. తమ మనసును కూడా దొరిబట్టారు బోలో ఈ సరుకును కూడా అందుకే మనుషుల కాళ్ళు పట్టుకునే దానికన్నా దేవుని కాళ్ళు పట్టుకోవడం క్షేమం కలిగింది, ఆశీర్వాదం కలిగింది. కైవడ ముందు పరిచయం నేను చెప్పిన సారాంశం నీకు అర్థమవుతున్నదా? తమ మనసును కూడా దొరిబట్టా బెక్క మనుషుల కాళ్ళ పట్టుకోవడం కన్నా ఈ సరంగర కూడా దొర దేవుని కాళ్ళ పట్టుకోవాలి. అది కెత్తదన సెమిది వచ్చింది ఈ రోజు రాత్రి పగటి వేళ ఎందరో దీనికి అది తమ ఈ సరంగ దొరలే దేవునికి కానీ పట్టుకుంటే కోణాలకి బాయికి రేఖ పడుతుంది ఏదైనా ఒకటి పొందుకునే వెళ్తాడు. సొంత నామరే యేసు నామములో ఒక్క కొడాలి నాకు తెలియట్లేదు, ఎత్తదన బాయికి దాల్చండి అందరూ పట్టుకోవడానికి వెళ్తాడు. మనిషి బాయికి ఉపే ఆంధ్ర రొక్క మనుషులు ఆశ్రయించొద్దు. ఈ సరకాల ప్రయాణం దేవుని ఆశ్రయించుకో. ఈ సభాన మనుషులకు దొరలకిచ్చి లాభం మీద మనుషుల కాళ్ళ పట్టుకుంటే ఏ లాభము మీకు లభించదు. ఈ సరకు దొరకమే దేవుని కాళ్ళ పట్టుకో. కథగడ సెడాగచ్చిందా కొరిచింది కొందరు ఆలోచించేదే మనుషులు మనకి మన తీల మొత్తకిచ్చి ఈ పాయి మనుషులుంటే ఏమైనా దొరుకుతేమో అనుకున్నాను. అసలే సబుచాడిదు అయ్యో తెలుసుకో, అవకాశం సందర్భం దొరికితే నేను విడిచిపెట్టాను. జాకబరి జీవన తుమ్మ దేకల జోడపడి అంటే యాకోబు జీవితం చూడండి, తెలుసుకో. కోడియా వర్ష పర్యంతో 20 సంవత్సరాల వరకు కొట్టే పరివారనే ఒకే కుటుంబంలో పరిశ్రమ కొలే కష్టపడ్డాడు. దుఃఖభోగ కొలే ఎన్నో వేదనలు దుఃఖాలు దశత్తొరే 10 మారులు అందరూ ప్రతిమల మొదటి కొలే ఆయన ప్రతిఫలాన్ని ఏం చేశారు? మార్చేశారు, దూరం చేశారు. హలో ఒకసారి కాదు 10 సార్లు. కోగరే ఏ ఇంట్లో
కారదొర శాశ్వతరే ఎవరింట్లో? మామగారింట్లో. శాశ్వతరే మామ ఇంట్లో బౌద్ధ పరిశ్రమ కరే ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. రాత్రి దిన పగలు కాదు, రాత్రి లేదు. నేను డాక్టర్ సేకొత్తా కూర్చుంది యాకోబు చెప్పేది నేను పగలు నై రాత్రి నై పగలు లేదు, పగలు లేదు, రాత్రి లేదు. పరిశ్రమ కరే కష్టపడ్డాను. హిందూ కానీ దశతరే 10 సార్లు సే వ్యక్తి మారే ఆ మనుషుడు దగ్గర ప్రతిఫలం ఆయన ప్రతిఫలాన్ని ఆయన ప్రతిఫలాన్ని ఆయన చేతి ఫలాన్ని హిందూ దాన్ని ఇప్పుడు చూడండి. ఏబే. ఇప్పుడు చూడండి. యాకోబు యాకోబు ఈశ్వరుకు దొరికింది దేవుని పట్టుకున్నాడు. 20 సంవత్సరాలు ఏ ఇంటిలో పరిశ్రమ కలే కష్టపడ్డాడు. సే వ్యక్తి చాడిలా ఆ మనిషి విడిచిపెట్టేశాడు. హిందూ కానీ ఏ పురుష కానీ ఇప్పుడు వచ్చిన ఈ పురుషుని తక్కు దొరిమ ద్వారా ఆయనని పట్టుకున్నందు ఆమేన్. మానసిక దౌర్ల సేమని చాడి ప్రారంభం అయ్యో మనుషులను పట్టుకొని హత్తుకుంటే విడిచిపెట్టేస్తారయ్యా. జీసుకు దొరలే కానీ ఏ సంఖ్యలో పట్టుకుంటే ఏడాల తమకు డిఫరెన్స్ దాకి ప్రారంభం ఏదైనా తేడా నీకు తెలిపించి తీరు. జీసస్ మనుషులను పట్టేది దేవునికి పట్టే తేడా తెలియచ్చు. आज तुम्हें डिफरेंस देख बाबा चांद दिया ఈ రోజు తేడా తెలుసుకోవాలని ఆశపడితే ఈ సరికి దూరం దేవుని పట్టుకో. సంఘం మాట్లాడి సంగమా, రాయగల మాట్లాడి విశ్వాసం ఆయన సంగమను సంగమిద్దు. దేవుని పట్టుకో. ఇసుకు దూరం అత్తిని అత్తిని మత దొరలే నాకు తెలియట్లేదు. అది వాక్య కథ స్వీకారం కొరుచుంది ఈ రోజు ఈ వాక్యాన్ని ఎంతమంది ఏ అంగీకరిస్తున్నారు? వాక్య కథ గ్రహణ కొరుచుంది ఈ వాక్యాన్ని ఎందరూ అంగీకరిస్తున్నారు తెలియట్లేదు. అదో మనుష్య ఉపర టిప్పలు నోకరు దయచేసి మనుషుల మీద ఆశ్రయించొద్దు. సేమన సమయ ఆశమ గుంజి పడి అవకాశము సందర్భం దొరికితే వారు మారిపోతారు. ఇందు జీసు కానీ యేసయ్య నిన్న నేడు నిరంతరము నిన్న నేడు అజి కల్లి సమా నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన వాడు. మొత్తం బేసి కోయిబా పే చాంది చాలా విషయాలు చెప్పడానికి ఆశ కలుగుతున్నాయి. మరో విషయం కోయిపారిలో నై బోలి బాగుచింది ఆ విషయం నేను పూర్తి పరచలేమో అది అనుకుంటున్నాను. తుమ్మ కాకు దోడిచ్చింది ఈ రోజు నీవెవరిని పట్టుకున్నావు? ప్రైసాలో హల్లెలూయా. మనసుకు దొరనై దయచేసి మనుషులను పట్టుకోవద్దు. సేమన గట్టారు అబేకా వారి యందు ఈశ్వరుకు దొర బదులుగా దేవుని పట్టుకో, యేసుని పట్టుకో. ప్రైజలో ଯାକୋବ ଏବେ ଏବେ କଣ କରୁଛନ୍ତି ଗୋଟେ ନଦୀ ସାମ୍ନାରେ ପହଞ୍ଚି ଯାଇଛି యాకోబు ఇప్పుడు ఎక్కడ చేరాడు? ఒక సముద్ర తీరాన్ని వచ్చి చేరాడు. నది తీరాన్ని వచ్చి చేరాడు. యాబోకు ବୋଲି నది పేరే యాబోకు. యాబోకు ବୋଲି କହିବାର ଅର୍ଥ ଗୁଡ଼ିକ ଅଛି యాబోక్ అన్న పదానికి అర్థం ఉన్నది. ଦୁଇଟା ଜାଗାକୁ ଯିବା ସ୍ଥାନ ଏଟା రెండు స్థలానికి వెళ్ళే చోటది. ଆମେ କୁନିର ଗଲେ ఉదాహరణకి కూనేరు గాని వెళ్ళారు అనుకోండి. କୁନିର పార్లే ఆంధ్ర ହବ కూనిర్ ఇప్పటే ఒడిశా కూనేరు అవతల ఆంధ్ర, కూనేరు యువతల ఒరిస్సా. ఏ మధ్యలో ఎక్క జాకో ଠିଆ ହେଇଛନ୍ତି అంటే అలాగా కూనేరు మధ్యలో ఉన్నట్టు అలా యాకోబు నిలబడి ఉన్నాడు. କଣ ପାଇଁ ଏ ନଦୀ ଆକା ଏମାନଙ୍କୁ କଣ କରୁଛନ୍ତି ବିଭକ୍ତ କରୁଛନ୍ତି అంటే ఆ ఏరే అటు ఇటు ఏ వేర్పరిచేది. కూనీరు సెమిది ఆక సే నది ఆక ఉదాహరణగా కూనేరు చెప్పాను కదా, ఆంధ్రాకి ఒరిస్సాకి మంచి తరగతిలో ఉన్నట్టు. ఆ నది ఆక ఆ నదే ଏବେ ଯାକମାନେ ଇଚ୍ଛା କଣ ఇప్పుడు యాకోబుకి ఇష్టం ఏంటిదంటే ବାପାର ଘରକୁ ଯିବା ପାଇଁ ରେଡି ହେଇଛି ఆయన నాన్న ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. హలో ବାପାର ଘରକୁ ଯିବା ପାଇଁ ରେଡି ହେଇକି ଠିଆ ହେଇଛୁ నాన్న ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ବାପାର ଘର ତାର నాన్న సొంత నాన్న ఇంటికి వెళ్ళడానికి ସେଠିକି ଯିବା ପାଇଁ ରେଡି ହେଇଛନ୍ତି సొంత నాన్న ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. ସେଠି ଯିବା ପୂର୍ବରୁ అక్కడికి వెళ్ళే ముందుగా ଯାକୋବ ଗୋଟେ ମନୁଷ୍ୟ ଗୋଟେ ପୁରୁଷ ସହିତ ଯୁଦ୍ଧ యాకోబు ఒక పురుషునితో ఏం చేసుకున్న పెనుగులాడుకుంటున్నాడు. ସେ ଯାକୋବ ତାକୁ ଧରିଲା ପରେ యాకోబుని ఆయన పట్టుకున్న తర్వాత ଯାକୋବ ମୋତେ ఆశీర్వాଦ କର ఆశీర్వదించుము. అదే ఆశీర్వాద యాకోబుకి నయ్యి అలాగైతే యాకోబుకి ఆశీర్వాదం లేవా? 30 అధ్యాయ కాదు 30 అధ్యాయానికి రండి. త్వరగా రావాలి. తర్వాత 34 34 వచ్చిన 30 అధ్యాయం 43 43 వాక్యం ଏହେତୁ ଯାକୋବ ଅଧିଶୀୟ ବର୍ଦ୍ଧିଷ୍ଣୁ ହେଲା
ପୁଣି ତାହାର ପଶୁ ଦାସ ଦାସୀ ଓଠ ଓ ଗର୍ଦ୍ଧବ యథేష్ట ହେଲେ ఆమె ఆ ప్రకారము ఆ. ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మంద అందుకే అడిగే అమ్మ నేనే నీకు అడుగుతున్నా ఎందుకు అంత అత్యధికంగా అభివృద్ధి చెందిన వాడు ఇంకా అభివృద్ధి కోసం ప్రార్థన చేయడం ଏତେ ଉନ୍ନତି ପାଇବା ଜଣେ ବ୍ୟକ୍ତି ଆହୁରି କାହିଁକି ଆଶୀର୍ବାଦ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରୁଛି కోణ పైసే ఆశీర్వాద పాయివాడు ఎందుకు ఆయన ఆశీర్వాదం ସେ ବଡ ଦାନିଆ ବୋଲି ଲେଖା ଯାଇଛନ୍ତି 43వ వచనం చెప్తున్నది ఆయన చాలా పెద్ద ధనవంతుడు అని చెప్తున్నది ଆଉ କାହିଁକି ఆశీర్వాద କର ବୋଲି ఇంకేం ఆశీర్వాదానికి ఏమైనా విలువ? బ్లెస్సింగ్ కోణ పై బ్లెస్సింగ్ దొరకాలి కొనుక్కో ఎందుకు ఆయన చెప్పేది నాకు ఒక ఆశీర్వాదం కావాలని బ్లెస్సింగ్ అనుగ్రహం రా అనుగ్రహం అనుగ్రహం దొరకాలి ఆశీర్వాదం కావాలని అనుగ్రహం కోణ పై అనుగ్రహం దేనికి ఏమో అనుగ్రహం నాయికి ఆయనకు అనుగ్రహాలు లేవా అవు కోను మందలు ఉన్నాయి పశువులు ఉన్నాయి ఆస్తి ఉంది పిల్లలు ఉన్నారు భార్య ఉన్నాయి తమ మరో సంగ్రహం లేక విషయం నాతో కలిసి వస్తేనే మీకు అర్థమయ్యి ఆవిడ తక్క కోణపై ఆశీర్వాదం దొరకాలి ఇంకా ఆయనకి ఏంటి ఆశీర్వాదం కావాల్సింది సంకర నిలబడాలి ଏବେ ତାଙ୍କର ହାତରେ ଥିବାଟା ଅନୁଗ୍ରହ ସବୁ ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ఆశీర్వాదములన్నీ ఇవన్నీ భూమికి చెందినవే భూమిରେ ଥିବାଟା భూమికి చెందినవే ଏଇଟା ସବୁ ଜାଣିକିରି ପଳେଇଯିବ ఇవన్నీ కూడా ఎలి విడిచెళ్ళిపోతాయి ଗୋଟେ କରୋନା ଆସିଲା ପଳେ ଚାଲିଯିବ ఒక కరోనా వస్తే చాలు ఎలి విడిచిపెట్టి పోయేదే తెలుసుకోవచ్చు ଗୋଟିଏ ତୁଫାନ ଆସିଲେ ଚାଲିଯିବ ఒక గాలి వస్తే కొడితే చాలు తెలిసిపోతాయి ଭୂମିରେ ଅନୁଗ୍ରହ ସବୁ ଚାଲିଯିବ భూమిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ వదిలిపోతాయి యాకోబు କଣ ଦରକାର కానీ యాకోబుకి ఏం కావాలి ଉପରେ ଥିବା ଗୋଟେ ఆశీర్వాଦ ଦରକାର ఉన్న ఆశీర్వాదం కావాలి విశ్వాసీ మనకి సేటాక దొరకారు విశ్వాసులకు కూడా అదే కావాలి భూమిని ఆశీర్వాద మొత్తం దొరకారు భూమిలో ఉన్న ఆశీర్వాదం నాకెక్కర్లేదు పరలోక సంబంధించిన ఆశీర్వాద దొరకారు పరలోక ఆశీర్వాదమే కావాలి భూమిలో ଥିବା ధన గుడిక కోణ హବ భూమిలో ఉన్న ధనమంతా ఏమైపోద్ది నేనే జీసు కోయిలే యేసయ్య చెప్పారు మత్తయి సుసమాధానం మత్తయి సువార్తలో కే కణ కీడ ఖాయిబో ఇవన్నీ పురుగులు తినేస్తాయి హలో ऊपर देवटा కానీ పైన ఉన్నవో ऊपर देवटा के काई पारिबो नहीं పైన ఉన్నది ఎవరు తినరు కీడ ఖాయిబో नहीं ఏ పురుగులు తినరు కళంకిత హబో नहीं అదేం కాదు కళంకిత హబో नहीं తుప్పు పట్టదు से आशीर्वाद पाई धरो ఆ ఆశీర్వాదం పట్టుకో सेरा तुमको शाश्वत అదే నీకు శాశ్వతమైనది बाकी सब अस्थाई हो వేదావతి స్థిరత్వం లేనిదే सेरा स्थाई नहीं ఏ స్థిరత్వం లేనిదే యేసు నామములో యేసు నామములో ఈ పురుష సైత యుద్ధం କରୁଛନ୍ତି ఆ పురుషునితో యుద్ధం କିନ୍ତୁ చేసుకుంటున్నాడు ମନୁଷ୍ୟ ଏ ପୁରୁଷ କିଏ ବୋଲି ଜାଣିନାହାନ୍ତି కానీ యాకోబు తెలియట్లేదు ఈ మనిషి ఎవరో తెలియట్లేదు ఏଲେ ଜାଣି ନାହିଁ ବୋଲି ତାକୁ ଧରି ପକେଇଲେ ఎవరో తెలియదు అని చెప్పి పట్టుకున్నాడు ଦରା ଧରି ହେଇଯାଇଛି ରାତି అటు ఇటు పట్టుకున్నారు ఇద్దరు ହ୍ୟାଲୋ ହ୍ୟାଲୋ ରାତ୍ରି ହେଇକିରି ତୁ ଧରା ଧରି ହେଇଛି ପରା రాత్రి అయ్యిందని చెప్పి నువ్వు పట్టుకున్నావు కదా ଏ ବିଶ୍ୱାସୀ ମାନେ విశ్వాసలారా କେତେ ଦିନ ରାତ୍ରି ତୁମ ଧରା ଧରି କରିଛନ୍ତି ఎన్ని రాత్రులు అయ్యింది నీవెలా పట్టుకొని ఆ కూర్చున్నావు ପୁରୁଷ ତୁମର ସହିତ କଥା ହେଇନାହିଁ ఆ పురుషుడు నీతో మాట్లాడలేదు ଆଜି ରାତ୍ରି ଆଜି ଦିନ ବେଳେ ଗୋଟେ କଥା କହୁଛି ఈ రోజు పగటి వేళ ఒక విషయం చెప్పు ପ୍ରାର୍ଥନା ସହିତ ప్రార్థనతో ସେ పురుଷଙ୍କର ସହିତ ఆ పురుషునితో ତୁମେ ଯୁଦ୍ଧ କରୁଅଛ నువ్వు యుద్ధం చేస్తున్నావు ఆ కదా ପୁରୁଷ ତୁମର ସହିତ ବଦନ ବଦନ କରିବ ఆ పురుషుడు నీతో కలిసి నన్ను ମନେ ଛାଡ଼ నన్ను విడిచిపెట్టు అరే ଛାଡ଼ ମତେ నన్ను విడిచిపెట్టు ଏ ପୁରୁଷ ପ୍ରାଇଷ୍ଟ హల్లెలూయా କୀଡ଼ ପଡ଼ିଥିବା ଯାକୋବ పురుగు లాంటి యాకోబు ଏ ପୁରୁଷକୁ ଧରିକିରି ଠିକ କରି ଠିଆ କରେ ఆ పురుషుడిని పట్టుకొని ఆపేశాడు ଆଜି ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା ఈ రోజు ప్రార్థన ଦିନ ద్వారా ରାତ୍ରିରେ రాత్రి పగలు ଏ ପ୍ରାର୍ଥନାରେ ଦ୍ୱାରା ଯୁଦ୍ଧ କରୁଅଛନ୍ତି ప్రార్థన ద్వారా యుద్ధం చేస్తున్నావు కదా ଗୋଟିଏ ଦିନ ତୁମକୁ ଆସୁଛନ୍ତି ఒక్క రోజు నీ దగ్గరికి వచ్చుచున్నదే ନଦୀ ଦାଟିବା ପୂର୍ବରୁ ఆ ఏరు దాటిన ముందుగా ତୁମର
నామ బదలి పట్టారు దినవక నీ పేరు మార్చే రోజే యేసు బిడ్డ నామത്തിൽ యేసు నామములో ఈ వాక్య సునివ దాయి బౌడి మారే వాక్యాన్ని ఆలకించిన ఈ రాత్రి యుద్ధం తరవ పొరే ఈ రాత్రి యుద్ధమైన తర్వాత తుమర నామ బదలి వర్ దినో పేరు మారిపోయే రోజే యేసు బిడ్డ నామത്തിൽ యేసు నామములో ఉపవాస ద్వారా ప్రార్థన ద్వారా ఈశ్వరంగర సైత దేవునితో యుద్ధం కలువ బాయి బౌడి యుద్ధం చేస్తున్న కావలసిన ఏమే తుమర దివ నామదాయి ఇప్పుడున్న పేరు కాదు ఒక నూతన నామాసి ఆపదావు ఒక కొత్త పేరు రాబోతుంది యేసు బిడ్డ నామത്തിൽ ఆమేన్ ఈ బాబా ప్రైజ్ ది లార్డ్ ఇదే విషయము గొట్టೆ జగన్ ప్రచార ಕೊಡ್ತೀನಿ ఈ విషయం ఒక్కసారి నేను వాక్య పరిచయం చేశాను కానీ కానీ అಜ್ಜಿ ಅವರು ಕೊಟ್ಟೆ ವಿಷಯ ఈ రోజు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ಯುದ್ಧ ಕರುವುದು ಜಾಕೋಬಕ್ಕೆ ಕೋಣ ಪಾಯಿಲೆ ఈ యుద్ధం చేయటం వలన యాకోబుకి ఏం దొరికింది ಕೋಣ ಚೆಡ ಬೇಗಿ ಕೋಣ 4-5 విషయం ಹೋಗಿದ್ರೆ ಬೇಗ ಬಹುದು 4-5 విషయాలు చెప్పి త్వరగా ముగించేస్తాను తార 28 మత్తీసులో 32వ అధ్యాయం 28వ వచనం అప్పుడు ఆయన ఆ. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను ఒకటి ଏହାପରେ ସେଇ ମଣିଷଟି କହିଲା ଆଉ ତୁମର ନାମ ଜାକୁବ ହେବ ନାହିଁ ତୁମର ନାମ ଇସ୍ରାଏଲ ହେବ ଏବଂ ତୁମେ ସେଇ ନାମରେ ପରିଚିତ ହେବ సోదరం చెప్పండి గట్టిగా యుద్ధం సోర్లా పర కోణ పాయిలే యుద్ధం అయిపోయిన తర్వాత ఏం దొరికింది యాకోబుకి నువ్వు నై కొత్త పేరు నూతన నామమిల్ల కొత్త పేరు దొరికింది సోదరం జాకబుకు తింటా నామం వచ్చి యాకోబుకి 3 పేర్లు ఉన్నాయి ఏకో బాపా మా పొక్కైల నామం ఒకటి అమ్మ నాన్న పెట్టిన పేరు కోట బెను జాకబ్ బాపా మా పొక్కైల నామం అమ్మ నాన్న పెట్టిన పేరు యాకోబు జాకబు నిజకు నిజ కొట్టే నామం యాకోబు తన సొంతంగా ఒక పేరు పెట్టుకున్నాడు నిజకు నిజ కొట్టే నామం పొక్కైచి సొంతాన్ని ఒక పేరు పెట్టుకున్నాడు సటనిగా దక్కందు అదొకసారి చూడండి సరే ఆది పుస్తక కసం ఆది కాండానికి రండి 25 25వ అధ్యాయం 26 26వ వచనం 25-26వ బేగి వచనం బేగి తరువాత ఉమ్. అతని సహోదరుడు ఉమ్. బయటకు వచ్చినప్పుడు ఆ. అతని చెయ్యి ఏసావు మడిమెను పట్టుకొని ఉండెను ఆ. గనుక అతని యాకోబు అని పేరు పెట్టబడెను తమ యాకబు సరి నీ తపరి కోణములు తాను 27 रो 27వ అధ్యాయం పడు 27 रो 18 19 పద పడు 18-19 అతడు ఆ. తన తండ్రి యొద్దకు వచ్చి ఆ. నా తండ్రి అని పిలవగా అతడు ఆ. ఏమి నా కుమారుడా ఆ. నీవెవరిని అడిగాను ఆ. అందుకు యాకోబు ఆ. నేను ఏసావు అని నీ జ్యేష్ఠ బస్. కుమారుడను జ్యేష్ఠ కుమారుడు జాకబుల పదరు అర్థం యాకోబు అన్న పదానికి అర్థం కోణ ఇంతకు ముందు అగ్రపుడి వాక్యం 25-26 ତୁମେ ବାଇବଲ ଶୁଣ 25-26 ପଦା ପହା ତାପରେ ତାହାର ଭ୍ରାତା ଐଶ୍ୱର ଗୋଇଠି ଧରି ଜନ୍ମ ହେଲା హలో జాకబ్ అర్థ యాకోబు అన్న పదానికి అర్థం కోయిటి దొరి జన్మ అవ్వాలి కాలు పట్టుకొని జన్మించిన వాడు మడిమి పట్టుకున్నాం జాకబ్ అర్థ కోణ మడిమి కదా తెలుగు ତମେ ଭାବୁଛ ଅନ୍ୟ ସବୁ ପାଷ୍ଟର ମାନେ ଓଡ଼ିଶାରେ ଆନ୍ଧ୍ରାରେ ସବୁ ପାଷ୍ଟର ମାନେ ପ୍ରଚାର କରୁଛନ୍ତି କଣ ଅଛି ସେ ଠକ ବୋଲି యాకోబుని అందరూ వాక్య పరిచయంలో చెప్పేది మోసగాడు అని చెప్పేస్తున్నారు అంటే ఆయన స్వభావం సెంది అక్క తార స్వభావం టొక్కిబాటాగా టొక్కివాడ కింద మోసం చేయడానికి స్వభావం కింద తార జాకబ్ పదర అర్థ యాకోబు అన్న పదానికి అర్థము କଣ మడిమి పట్టుకున్నవాడు కోయిటి దొర పట్టుకున్నవాడు హలో మార పెట్ట ଭିତରେ ଧରିବା ଲୋକ అంటే తల్లి కడుపులో నుంచే మడిమి పట్టుకొని వచ్చిన వాడే కోటి కొలకు ଧରିବ ସେ ఎక్కడికెళ్ళినా కాళ్ళు పట్టుకుంటాడు ଏଇଟା ଭାଇରେ ଗୋଟେ ଧରୁଥାଏ ఇప్పుడు అన్నయ్య కాలు పట్టుకున్నాడు ଏବେ ଗୋଟେ పురుଷକୁ ଧରୁଛୁ ఇప్పుడు ఒక పురుషుని పట్టుకున్నాడు ମୁଁ କହିବାର ବିଷୟ ବୁଝିପାରୁନାହାନ୍ତି చెప్పిన విషయం ଏ ବିଶ୍ୱାସୀ ମାନେ విశ్వాసులారా ତୁମେ కోటి కొଲେ ଧର ఎక్కడికెళ్ళినా పట్టుకో మనిషికి ନାହିଁ మనిషికి కాదు హలో ఫస్ట్ యాకోబ్ భాయిని కూడా దొరలే మొదటి యాకోబు ఏం చేశాడు ఏసావుగా కాలు పట్టుకున్నాడు కోణ పై ఎందుకు కాలు పట్టుకున్నాడు పుట్టినప్పుడు ఎందుకు కాలు పట్టుకున్నాడు ఆగర జీవాటకి ముందు వెళ్ళింది ఎవరు
ఇద్దరు కడుపులో ఉన్నారు కదా, యేసు కూసు ఇద్దరు ఆ తల్లి కడుపులో ఉన్నారు కదా, అందుకే ఈ కాలు పట్టుకోవడానికి ఉన్న కారణం ఏంటి? పాస్టర్ ఎక్కడ మారవుతారు. ముందు ఎవరు మా తల్లి కడుపులో నుంచి బయటకు వస్తున్నారు? ఏసా 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 వస్తుంది. ఫస్ట్ ఏసావే ముందు వస్తున్నది, పొచ్చరకే వస్తుంది. వెనక్కి ఎవరు వస్తున్నారు? అవి బాయిలో కూడా కొట్టి వస్తున్నాయి. అలాగైతే సహోదరుని యొక్క కాలు ఎక్కడ పడకూడదు, ఆయన తల మీద పడకూడదు, తల మీద పడకూడదు. ಕೆತ್ತಗಳಿಗೆ ಅರ್ಥ ಮುಗಿತೊಂದು మనకి అర్థం వెలుగుతున్నా తెలియట్లేదు. ಕೆತ್ತ ಮನುಷ್ಯರು ಕೂಡ ತುಮರ ಮುಂಡ್ರೆ ಅಕ್ಕ కొంతమంది మనుషుల యొక్క కాళ్ళు నీ తల మీదే. బుద్ధులకి అర్థమైందా లేదా? ఆత్మీయ మనసు కొడకరు. ఆత్మిక మనిషి ఏం చేస్తాడు? దూరా కూడా మారం ఉంటారు. నోసు అంటే నీ కాళ్ళు నా తల మీద రాకూడదు, నా చేతిలో. ఆత్మిక మనిషి తల మీద ఎవడి కాలు పడకూడదు, పడకుండా నువ్వే చేతితో పట్టుకోవాలి. మనుషులు కూడా తుమర ఉపరాసన మనుషుల యొక్క కాలు నీ తల మీద పడకూడదు, నీ చేతిలో రావాలి. అరే అర్థం పగిలే ఒక రీతికి అర్థం చెప్తే గొట్టె మనసు తుమకు చొడయలో ఉన్నాయి. అంటే ఒక మనిషి నిన్ను నడిపించకూడదు, తొమే కొడబరి వచ్చి నీవేం చేసుకోవాలి. జనకు బుద్ధులకి ఎరుగుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఆత్మీకుడి మీద చెయ్యే కాలేం చేయకూడదు, పడకూడదు. ఆయన నీ నియంత్రణలో ఉండాలి. అది ఇంకొక ఆత్మీయ అర్థ కోణం ఆవిడ ఆత్మీయ అర్థ కోణం సైతానికి సాదృశ్యం. సైతానికి సాదృశ్యం ముంటది అంటే నీ కాళ్ళు నా తల మీద. జాకోబు వ్యక్తి యాకోబు చెప్పిన వాడు ప్రతిజాతి వాగ్దానం కలిగిన వాడు. ప్రతిజాతి వ్యక్తి కోరుతుంది. వాగ్దానం కలిగిన వాడు చెప్తున్నాడు కూడా మోరం ఉంటారు. నీ కాలు నా తల మీద ఉండదు, అనుమతి ఇవ్వను. ప్రతిజ్ఞాతి బాబాయి బౌడే వాగ్దానం కలిగిన సహోదర ముంట ఊపరే సైతాన పాద రాయి సాతాను యొక్క పాద పడగడు. చాలదు ఆత్మీకుల తల మీద ఎవరి పాదం పడకూడదు, అవకాశం ఇవ్వకూడదమ్మా. హలో సే అవసరం దియో నాయ్. শয়তান তোমারও মুন্ড উপরে গোড় পকেলা পরি কোণ দিও নাই, অনুমতি দিও নাই. అనుమతి దల కోణ అలాగే కానీ అవకాశం ఇస్తే ఏమైంది? తొమ్మె తార తోడ పొడి నీవు ఆ సాతాను కాళ్ళ కింద పడదావు, తొమ్మర పాద తొలసే పొడు. అలాగైతే నీవేం చేయాలి? ఆత్మికుడు కదా, వాడిని నీ కాళ్ళ కింద పెట్టు. ಕೆತ್ತದಳ ಅಜ್ಜಿ ಮಾತಾಡಿದ ವಿಶ್ವಾಸಿ ఈరోజు సకలమైన విశ్వాసులు విశ్వాసి మానే విశ్వాసులారా, ఉడబన సందల రగలగలగలగ ప్రతి సాతానులను కాళ్ళకి ఈరోజు చెయ్యి పట్టుకొని కలిగిన ఆత్మాల దొరుకుతుంది. నీ ఆత్మలో ఎందరికో చూస్తున్నావు కదా, పెద్దదల దొరుకుతుంది. ఈ రోజు నీవెందరికో పట్టుకున్నావు కదా. తొమర ముండ ఊపరే నీ తల మీద సైతాన పాద రొక్కనాయి. సాతాను యొక్క కాలు పెట్టే అనుమతి ఇవ్వద్దు. సైత తుమర పాద తొడే ఆ సాతాను నీ కాళ్ళ కిందకి రావాలి. తొక్కో తక్కు ఆయన నీ కాళ్ళతో తొక్కు. ఈరోజు ఒక చైత్ర ఈరోజు ఒక మార్పు. యేసుವಿನ ನಾಮಕ್ಕೆ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసు నామములో ಪಾದ ಕೆತ್ತಟಿ ಪಾದ ಉಳಿದವು కొన్ని కాళ్ళలో ಅವರ ಮುಂಡರು నీ తల మీదకి ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ యేసు నామములో ಅವಿದ తొలగిపోవుగాక. ಮಂಡಳಿలో ಬಿದ್ದರು సంగతులో పలికి, ಮಂಡಳಿ ಬಿದ್ದರು సంగతులో పలికి, ಕೆತ್ತಟಿ ಪಾದ కొన్ని కాళ్ళలో ಅವಿದ పడిపోవుగాక. ಆಮೆನ್ ಆಮೆನ್ ಆಮೆನ್
ఆమె యాకోబు భార్య కాదు చప్పట్లు కొట్టి దేవునికి ఆరాధించుకో. యాకోబు భార్య కాదు యాకోబు, బయటికి రా. యాకోబు మనే నువ్వు యాకోబు అయితే బయటికి రా. యాకోబు కట్టుడే యాకోబు బయటికి రావాలి. నువ్వు పాదపడు కాలు పట్టుకుని బయటికి రా. మండలి కట్టి యాకోబు భార్య కట్టుకుంది సంఘంలో పెట్టుకుని యాకోబు బయటికి వస్తున్నాయి. యేసు నామములో. మండలిని కట్టడి యాకోబు దారిచుంది అచ్చి యాకోబులు కొన్ని యాకోబుల సంఘములోంచి బయటకు వస్తున్నాడే. సేమానికి ఈశ్వర కోవంది వారికి ఏసై చెప్పేది పాదొరు కాలు పట్టుకో. సేమానంగర ముంట తుమర ఉపర నోసు వారి యొక్క కాలు నీ తల మీద పడనిపోద్దు. వాక్యం అర్థం బుద్ధిపరచు వాక్యములున్న సారాంశం వెలిగిందా? అర్థమైందా? హలో యాకోబు ఏక తాను బాపా పక్కై నామం యాకోబుకి మొదటి అమ్మా నాన్న పెట్టిన పేరు. తూయి రెండు సే నిజ కొట్ట సొంత సొంతంగా తయారు చేసిన పేరు. నిజకు నిజ కొట్ట నామం పక్కై సొంత సొంతంగా ఒక పేరు పెట్టుకున్నాడు. సే నామ కోణ ఆ పేరు పేరు ఏసా నీ జ్యేష్ఠ పుత్రుడు అని ఏసా. కోణ పై ఎందుకు అవకాశం కాటారు ఎవరి దగ్గర నుంచి ఆమేన్ అవకాశం ఆశీర్వాదం కలు. সঙ্গ নাম পক্ষে টঙ্গা মাগিব বলে বাহাদুর এব নাই ভাই సొంత সঙ্গ নাম পক্ষে টঙ্গা মাগিব চেষ্টা করলে এব নাই సొంత పేరు పెట్టి బడబడికి ఇవ్వడం మారు పేరు పెట్టాలి. ఓరే హల్లెలూయా సొంత పేరు పెట్టుకుంటే దొరకదు. ఏవే కోణ మారు వేషం మారు పేరు. పేరు నామ వచ్చి ఏసా పేరు ఏసా. శరీరం శరీరం తడివి చూస్తే శరీరం దిగటి శరీరం తడివి చూస్తే ఎవరు? యాకోబు యాకోబు మారు వేషం. तुम्हें आत्मा आराधन करते बोलो बाइबल बोलो मेरे पोड़ी के शेष ఆత్మలో ఆరాధన చేయడం మంచిదే. బైబిల్ బాగా అవగాహన చెందే. नाले कोडगले तुम्हें टिका पर तोले बुड़ी లేకపోతే కొంత పోయాక పడిపోతారు. कई बार अर्थ बुझ पारछो నేను చెప్పిన సారాంశం అర్థమైందా? हेलो नाम ऐसा పేరు ఏసావు. శరీరం కింది వచ్చి దాని తడివి చూస్తే శరీరం తడివి చూస్తే శరీర సర కారపొరి శరీరము శబ్దం ఎవరి లాంటిది? మారు వేషం. ఇక శరీరం చూవికింది దేకో కొద్దిగా తడివి తాకి చూడండి ఎవరో తెలిసిపోద్ది. పక్కనలో బుసవా నొక్కున్నాయి నేను చెప్పింది పక్కన కూర్చున్నాండి కాదు. నిజ శరీరం కట్టిగా చూవికింది నీ 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 సొంత శరీరాన్ని ఒక్కసారి తడివి చూసుకో. నువ్వేనా? హలో అలాగలే డబుల్ ప్రెషర్ మనిషి అంటే రెండు మనస్తత్వం కలిగిన మనిషి కాకుండా నువ్వు మనం ఎక్కడ ఒకలాగా నువ్వు బయట ఇంకోలాగా. ఎరగలేదు. లోన్ ఒకలాగా బయట ఇంకోలాగా. ఒకసారి తడి చూసుకో. హలో నీవేనా వేరే ఎవరైనా? కోణ పైసే కూర్చుంది ఎందుకు యాకోబు ఈ పని చేస్తున్నాడు? పైసా పోయాక కొంత డబ్బు కొరకు. వ్యాపార పైసా సంపత్తి దొరకాలి అంటే నాన్న వాట కావాలి. सुनो जिस ईश्वर कौन कोगिले ఏసై ఏం చెప్తున్నారు? मार उदर भीतरे తల్లి కడుపులో बड़ा भाई सन्न भाई की सेवा करो పెద్దన్నయ్య చిన్నోడికి ఏం చేస్తారు? సేవ చేస్తారని. कागी टेक्निक सब करो ఎందుకురా తమ్ముడు ఈ టెక్నికల్ అన్ని? ఇది వాగ్దాన దివా పిల్లమానే నీ తల మీద వాగ్దానం ఉంది కదా. సేమానే టెక్నిక్ కొరువలే ఈ టెక్నిక్ మారువేషం వేసి టెక్నికల్ అయ్యొద్దు. ఐసే తక్కు జోడా ఆయనకి తెలుసు బాయ్ కెత్త డంగిలేవి అన్నయ్య ఎంత దూకినా గెంతినా సబు ఆశ్రమం మోర వాగ్దానములు ఆశీర్వాదం నా మీదే ఉంది. మోర ऊपर కిచ్చినాయి నీ మీద ఏం లేదు. सब मरो ऊपर నా మీదే. वो जन्म करवा पूर्वरु నేను పుట్టక మునిపే ईश्वर कहउचंदी దేవుడు వాగ్దానం आज చెప్పాడు. तुम मानव परिवर्तन करवा पूर्वरु నేను మారు మనసు పొందక మునిపే मप्पाई सबु నీ కొరకు అన్ని ईश्वर प्री प्लान పూర్తిగా పూర్ణ నిర్ణయం చేశారు. పూర్ణ నిర్ణయం. నీవు పుట్టక మునుపు तोम जन्म करवा पूर्वरु నీవు పుట్టక మునిపే నీ గురించి ईश्वर దగ్గర
పుస్తకం లెక్క జాయి దేవుడు అన్నిటినీ పూర్తి నిర్ణయముతో ఆయన పుస్తకములో రాసి పెట్టారు. ఏ లెక్క జాయితు కేవే మొదలయ్యబోనాయి రాసింది మార్చడం అవదు మధ్యలో. సేతిపై తుమి డోర మాత్ అందుకే నీవు భయపడద్దు. తమ టెక్కనికి కొరవారు దొరకారు నాయి మారు వేషాలు వేసుకుంటూ నాటకాలు వేసుకుంటూ ఏం చెయ్యొద్దు. ప్రయత్నాలు చెయ్యొద్దు వాటా కోసం. దొరకారు వాట వాట గుడ్డ బాగా దొరకారు. అందరికి ఏం కావాలి? మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాట వాట. ఆట కోసం ఆట, వాటా కోసం ఆట. ప్రభు మో ప్రార్థన కరువాసం మొత్తం ప్రభు కొదిలే. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో చెప్పారు, తోమరు ఊపరే వాగ్దానం వచ్చి నాయనా నీ మీద వాగ్దానం ఉంది. తోమరు ఊపరి ఏసారం పాదాసము నీ మీద ఏసా ఒక పాదము రాదు. మొత్తం డోర్ ఉన్నాయి. అందుకే నాకు ఈ విషయంలో భయం లేదు. కోణ కొనేవి ఎవరు నాకేం చేసినా మోరో సీమాలు తెలిసాను నాకున్న పరిమితి సీమ లోపల ఎవరు రారు. లేకపోతే నాకున్న 4 గోడల లోపలికి ఎవడు రాడు. నాకున్న కంచి లోపల ఎవడు రాడు. హలో ఎలిగిందో లేదో మొత్తం చూడాలి. తుమ్మె కో మైండ్ రే వస్తుంది. మీరందరూ ఏ మనస్తత్వంతో కూర్చున్నా నాకు అర్థమైపోయింది. ఏతిపై యాకోబుకు నామం చెందించో కొడుకులే. అందుకే సొంతంగా యాకోబు ఏం చేశాడు? మారు వేషంతో ఒక పేరు, సెట్టింగ్ పేరు. సమయం కట్టక శీఘ్రం టైం త్వరగా వెళ్ళిపోతుంది. దొరికితే నామం 3వ పేరు ఈశ్వర దవాట దేవుడు పెట్టిన పేరు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ కోరునా. ఏమే తుమే జాకోబు నాయి. ఇప్పుడు నువ్వు యాకోబు కాదు. మా నాన్న ఒకే నామ దొరికి కట్ట వర్ష బుల్లే. అమ్మా నాన్న పేరు పెట్టుకొని ఎన్నో సంవత్సరాలు తిరిగారు. बेसी समझ बुल्ले ఎన్నో సంవత్సరాలు తిరిగారు. किंतु कि समय అసలు సమర్థ నించ కొట్టే నామం సంపాదించుకొని అవకాశం, సందర్భం, సమయం దొరికేసరికి సొంతంగా ఒక పేరు కూడా వచ్చింది. కొంతసేపే సైదాకు జాన్లే ఏడ ఏ నామం దొరికిన కామ. అయ్యో ఈ టెక్నిక్ పేరు ఉంటే ఎక్కువ రోజులు నేనేం చేయలేను. అంతే కదా. టెక్నిక్ పేర్లు బతక క్రిస్టియన్ అయినప్పుడు వాడిన పేర్లు. తమరు సర్టిఫికెట్ కి నా హిందూ నా క్రిస్టియన్ అదో సర్టిఫికెట్ విషయం తగ్గిస్తుంది. సబ్ మిలువపై రేషన్ కార్డు కావాలంటే ఓటర్ కార్డు కావాలంటే కొన్ని పేర్లు. నేను మోచేట కోయిల తుమకు బాజీ ఏ నామరెక్కించి మిలువ నై బౌడి. ఆ పేర్లో ఏమి దొరకదు. నామ బోతలు కొని కోయికిరి బుల్లే కోడ దండో వచ్చి బోలి తో చాచో. మారు పేరు పెట్టుకొని తిరిగి చెప్తే ఏ సెక్టర్ దొరుకుతుందో తెలుసా అని తెలుసుకొని చెప్పండి. జగత్తర గవర్నమెంట్ చడిన అవుతుంది. స్వర్గీయ గవర్నమెంట్ చదువు లోకంలో ఉన్న ప్రభుత్వమే వదలట్లేదంటే పైన ప్రభుత్వం ఒక్కసారి తలుచుకోండి. ఇది దానికి ప్రైజ్ అది తెలిసి ప్రైజ్ చెప్పండి. యాకోబుకి ఈశ్వరు కొట్ట నామదలే. అందుకే యాకోబుకి దేవుడు ఒక పేరు పెట్టారు, ఇస్రాయేల్. ఇస్రాయేలు. बाइबल रे 2540 पर ये नाम लिखा जाए 2504 సార్లు 2540 సార్లు ఇస్రాయేల్ అన్న పేరు రాయబడి ఉంది. ఏ మాత్రం ఇట కొయికిరి బోధ కనుక బాకీ అస్బాబా ఇది మాత్రం చెప్పి ముగించేస్తాను, మిగతా వచ్చేవారని చెప్తాను. ఏకో ఈ నామ కాకమిల్లే. మొదటి ఈ పేరు ఎవరికి దొరికింది? జాకోబ్. యాకోబుకి ఇస్రాయేల్ అన్న వ్యక్తికి మిల్ల ఈ నామం. ఒక వ్యక్తికి దొరికింది ఇస్రాయేల్ అన్న పేరు. పదర అర్థం ఇస్రాయేల్ అన్న పదానికి అర్థం ప్రభు, దేవుడు. నేనే మహారాజు. తెలుగులే మహారాజు, మహారాజు, ప్రభు. పక్కన ముసలి గట్టిగా కో పక్కన కూర్చున్న వాళ్ళు కొద్దిగా చెప్పండి. నువ్వు జాకోబు నై. నేను యాకోబు కాదు, నువ్వు ప్రభు కావు. నేను మహారాజుని, ప్రభుని. చెప్పలేదు ఎవరు, ఎవరు చెప్పలేదు ఎవరికి. పక్కన ముసలి లోకకు కో నేను యాకోబు కాదు, నేను మహారాజుని, ప్రభువుని. సిగ్గుపడితే చెప్పకండి, నవ్వుతూ చెప్పండి. మామూలు వ్యక్తి నై. అయ్యో మీరు మామూలు వ్యక్తులు కాదు. మనవరి గలానా మారు మనిషి పొందావు కదా. నామ కొట్ట ఒడగానా పేరు వేరే, ఒక కొత్త పేరే. తమ కోటి గోలకు ప్రభు ఆక నీవు ఎక్కడికి వెళ్ళిన ప్రభువే.
ଏଇଟା କିଏ ଦେଉଛନ୍ତି? ఎవరి పేరు ఇచ్చారు? ଈଶ୍ୱର ଦେଉଛନ୍ତି। దేవుడు ఇచ్చారు। ଈଶ୍ୱର ଦେବା ସମୟରେ ଈଶ୍ୱରଙ୍କର ପରିଶକ୍ତି ଅଛି ଏ ନାମକରେ। దేవుడు ఈ పేరు పెట్టేసరికి దేవుని యొక్క శక్తికి తగ్గట్టుకున్న పేరు ఇది। Praise the Lord. देखो ଗୋଟେ ବ୍ୟକ୍ତିକି ମିଳିବା ନାମ। మొదటి యాకోబు అన్న వ్యక్తికి దొరికిన పేరు ଦୁଇ రెండు ଏଇଠି ଗୋଟେ జర ଗୋଟେ ଗୋଷ୍ଠୀ ମାନଙ୍କୁ ମିଳିବ ନାମ। ఒక గోత్రానికి దొరికిన పేరు। ଯାତ୍ରା ପୁସ୍ତକ 6:5 ବେଗି ପଢନ୍ତୁ। నిర్గమకాండం 6:5 హలో ఐగుప్తులున్నా ఇస్రాయేలీగో ఐగుప్త దేశంలో నివసించిన ఇశ్రాయేలీయులు ଏବେ ଯୋଉ ସେମାନଙ୍କୁ ପାଇଥିବେ ଗୋଟେ ଜନାଙ୍ଗ ଗୋଟେ ଗୋଷ୍ଠୀకి ପାଉଛନ୍ତି। ప్రజా సంఖ్యకి పిలువబడిన పేరు। ଏକ ମୁଁ କହିବାଟା ଭାଷାରେ ଯିବ ନାହିଁ। మర్చిపోకూడదు। మొదటి నేను చెప్పింది యాకోబు పాయివ యాకోబు అని ఒక మనిషికి ఇశ్రాయేల్ అన్న పేరు ఉంచబడి ఉంది। ଦୁଇ రెండు ଗୋଟେ ଗୋଷ୍ଠୀకి ପାଇଥିବା ନାମ। ఒక ప్రజా సంఖ్యకు పిలువబడిన పేరే ఇశ్రాయేలు। ତିନି మూడు ప్రథమ సమూహేల మొదటి సమూయేల గ్రంథం 13:19 పడదు 13:19 హెబ్రీయులు కత్తులను ఇత్తెలను చేయించుకుందరేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలు దేశం అంతటా హలో ఇస్రాయేల్ దేశం ଗୋଟେ దేశ। మూడు ఇశ్రాయేల్ ఒక దేశం। మునిసిపల్ ఇశ్రాయేల్ ଗୋଟେ దేశం। ఈ ଓଡ଼ିଆ ବାଇବଲ ଅଛି ତ ଏମାନେ କଣ କରିଛନ୍ତି ବସୁଛନ୍ତି ମତେ ଜଣା ନାହିଁ। ତେର 19 କୌଣସି ଇସ୍ରାଏଲୀୟ ହଁ ସମାନ କାମ କରୁନଥିଲେ। ହଁ ଫିଲିଷ୍ତୀୟମାନେ ଇସ୍ରାଏଲୀୟମାନଙ୍କୁ ଲୋଭ କର୍ମ ଶିଖାଇ ନଥିଲେ। ସେମାନଙ୍କର ଭୟ ଥିଲା ଏହା ଦ୍ୱାରା ଇସ୍ରାଏଲୀୟମାନେ ଘରକୁ ବା ବଗିଚା ନିର୍ମାଣ କରିପାରିବେ। ଗୋଟେ దేశానికి ଗୋଟେ రాజ్యకు ଦେବା ନାମ। ఒక దేశానికి పిలువబడిన పేరు। మూడు ମୁଁ କହିବାଟା ଭାଷାରେ ଯିବ ନାହିଁ। నేను చెప్పింది మర్చిపోకూడదు। ଏକ ଗୋଟେ ବ୍ୟକ୍ତିకి ఒకటి ఒక వ్యక్తికి ఇచ్చిన పేరు యాకోబు అన్న వ్యక్తికి ఇచ్చిన పేరు। ଦୁଇ రెండు ଗୋଟିଏ ଗୋଷ୍ଠୀకి ପାଇଥିବା ନାମ। జనాంగానికి ఇచ్చిన పేరు। ତିନି మూడు ଗୋଟେ దేశానికి ఒక దేశానికి ఇచ్చిన పేరు। ଚାରି నాలుగు ଗୋଟେ ଗୋତ୍ରକୁ ଦେଇଥିବା ନାମ। ఒక గోత్రముకు ఇచ్చిన పేరు। ଗୋଷ୍ଠୀ గోత్రం అది కోటి ଅଛନ୍ତି ବୋଲେ ତମେ ଏମିତି ପଢିଲେ ତମକୁ ଜାଣିବ ନାହିଁ। ପ୍ରଥମ ରାଜା ବଳି 11:30-31 ପଦ మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 30-31 వచనం ସେଠି ଲେଖା ଯାଇଛନ୍ତି అక్కడ రాయబడి ఉన్నది। ଜଣେ ବ୍ୟକ୍ତି ଆସି ଗୋଟିଏ ନୂଆ ବସ୍ତ୍ର ఒక వ్యక్తి వచ్చి ఒక కొత్త వస్త్రము ଚିରିକିରି 12ଟି ଭାଗ କଲେ। చింపేసి 12 భాగములు చేశాడు। 10ଟା ଗୋଷ୍ଠୀ ମାନେ 10 గోత్రములు ସେମାନେ ଉତ୍ତର ଦିଗରେ ଥିବା ଲୋକମାନେ వారు ఉత్తర దిక్కులో నివసించిన వారు। ସେମାନଙ୍କର ନାମ ଇସ୍ରାଏଲ। వారి యొక్క పేరే ఇశ్రాయేలు। ଆହୁରି ଗୋଟିଏ 2ଟା ଗୋତ୍ର ఇంకా 2 గోత్రములు ମାନେ ଜିଗୁଦିଆ ବୋଲି ନାମ କହନ୍ତି। యూదా అన్న పేరు చెప్పబడుచున్నది। హలో ଏବେ ଗୋଟେ గోత్రానికి ఈశ్వర ଦେଇଥିବା ନାମ ఇస్రాయేల్। ఇశ్రాయేలు అన్నది ఒక గోత్రానికి ఇచ్చిన పేరు। ఆమేన్ కహనా దిగే ఆమేన్ చెప్పలేదు। ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 5 మండలికి పాయితివ నామం సంఘానికి పిలవబడిన పేరు। గలాతీ పుస్తకం గలాతీ పత్రిక 6:16 పద పడండి 6:16 బేగి దేవుని యొక్క సమాధానం ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగును గాక। కాక నమ్మ ఈ నామను విలిచింది। ఈ పేరు ఎవరికి దొరికింది? ଦେଉ ସମାଧାନ ନିୟମାନୁସାରେ ଆଚରଣ କରନ୍ତି ସେମାନଙ୍କ ଉପରେ ଓ ଈଶ୍ୱରଙ୍କର ଇସ୍ରାଏଲ ଉପରେ
शांति वो आमेन। నియమానుసారం చాలి మొండోలికి పాంచ మొండోలికి బయట నామం 5 ఇశ్రాయేల్ అన్న పేరు సంఘానికి దొరికిన పేరు. కేం జరుగుతుంది ఈడ ఎవరిచ్చారు? ఈశ్వర జరుగుతుంది మొండోలికి. దేవుడిచ్చిన పేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కెమిది చలివాలో ఒక మనకు ఎలా నడిచిన వారు? నియమానుసారణ చలివారు నియమము అనుసరించి వెంబడించిన వారికి పిలవబడిన పేరు. ప్రైజ్ లార్డ్ కోవునందు. మరొకసారి నియమానుసారంగా దేవునిని వెంబడించిన వారికి పిలిచిన పేరే ఇశ్రాయేల్. నియమ పోలి లెక్క జాయితీవ పదానికి అర్థం నియమము అని చెప్పబడిన పదానికి రాసిన అర్థము గ్రీక్ లో అర్థం మాపివా, కొలత వేసుకోవడం. కొలత కొలత हालेलुया మాపివా అనుసారే చలివా లోకమానకు ఈశ్వర దేవ నామక మొండోడికి నామక ఇశ్రాయేల్. కొలత అనుసరించి ఉన్న వారికి పిలవబడిన పేరే ఇశ్రాయేల్. హలో ఉన్నారా? కోణ అర్థం బుజ్జిలే ఏమర్థమైంది? నీకు సాధన చెప్పాను. అప్పటికి అర్థం బుజ్జిపోనాయి. నీకు అర్థం కాలే? మొత్తం మొండోడికి తుమారో నామక ఇశ్రాయేల్. నీ పేరే సంఘానికి, లేకపోతే నీకున్న పేరే ఇశ్రాయేలు. గొట్టగడ వ్యక్తికి ఈశ్వర దౌచంది, ఒక్కొక్క వ్యక్తికి దేవుడు పిలిచింది ఇశ్రాయేల్. ఇశ్రాయేలే. తమకి ఎనిమిది చదివారు ఏమని అడగాలి? నియమానుసారం నియమము అనుసరించి నడవాలి. నియమానుసారే బోలి కొయ్యారు అర్థం నియమానుసారం అని చెప్తే నేను మా పిక్కిరి చాలు కొలత వేసుకున్నాడు. ప్రజలకు మాపి పట్టన్నాయి. కొందరికి జీవితంలో కొలత లేదు, కొలత అనుసరించిన జీవితం లేదు. అయ్యే అక్కపక్కన బోసమాలో ఒక మనకు మాపివో పక్క పక్క కూర్చున్న వాళ్ళని లెక్కేసేస్తాడు, కొలత వేసేస్తాడు. వీడు ఎలాంటోడు ఎలాంటోడు అలాంటోడు. సొంత సొంతం కొలత వేయరు. ఎలగలే పక్కన ఉన్నోడికి ఏం చేస్తారు? కొలత వేసి అలాంటోడు ఇలాంటోడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు. సొంతం చేసుకోవచ్చు కదా. హలో ప్రజల రాలే. నిజంగా నిజే మాపివా లోగారో నామ ఒక ఇశ్రాయేల్. సొంత సొంతాన కొలత చేసుకున్న వాడే ఇశ్రాయేలు. సేమానికి నేను అడిగినాను, నా జీవితం ఎలాగుంది, నా ఆరాధన ఎలాగుంది, నా వ్యక్తి కోసం అనుభవం కొలత చేసుకో. నీవే ఇశ్రాయేలు. జాకబ్కి ఈశ్వర నామదర ఇశ్రాయేల్. యాకోబుకి దేవుడు ఇశ్రాయేలు అని పేరు. సేదిన రాత్రి ఆ రోజు రాత్రే నామ బోధలు అయ్యాయి. పేరు మారింది. ఈ అజీవితో నామటిక బోధలు ఈ రోజు ఇక్కడ నీ పేరు మార్చుకో. హల్లెలూయా. హల్లెలూయా. నామ బోధలు అవ్వారు. నా పేరు మారాలి. మొదలు అవ్వపై దూరం సంఘం అవ్వాలంటే మార్చు. బోధలి నామ బోధలి అవ్వపై పేరు మార్చుటకు ఈ సరకు దొరలే జీవో దేవునికి పట్టుకున్నా చాలు. ఈ సరకు దొరలే దేవునికి పట్టుకుంటే ఈ సరకు గట్టార గొడ్డ నామ శివో దేవుని ద్వారా నీకు ఒక పేరు సే నామ దొరికిన తుమ జాయి పారంది. ఆ పేరుతో పిలవబడి వెళ్ళొచ్చు. ఈ సర దైత్వ నామ దొరికిరి దేవుడు చెప్పిన పేరు పెట్టి స్వర్గర జాయి పారి పరలోకానికి వెళ్ళొచ్చు. స్వర్గర జీవ పాయాలే పరలోకానికి వెళ్ళాలా? ఏసా పరిణామతల జాయి పారి ఏసావు లాంటి పేరు కావదు. ఈశ్వర తమ నామతి దేవుడు పిలిచిన పేరు పిలవబడాలి. నది పారివో అలాగైతే ఏడు దాటొచ్చు. तुम्हें व्यापार करे जाई पारे తండ్రింటికి వెళ్ళొచ్చు. ఈశ్వర तुमకు నామ బోధలి కరువు నీ పేరు మార్చుతారు. సేమన మాత్ర జాయి పారు వారు మాత్రమే వెళ్ళగలిగేది. నోత్తివా లోకమాలే పోయిన వాళ్ళు ఏ నది ఎప్పటి ఆయో ఏరు యువతలే వ్యాపార వర జాయి పారు తండ్రింటికి వెళ్ళలేరు. ఈశ్వర వర జీవాన బంధు తండ్రింటికి వెళ్ళటకు అప్పటికల నామ బోధలి నీ పేరు మారాలి. तुमको बाजीबो बोली बाबू అక్కడ నిలబడి చాలా చెప్పడానుకున్నాయి, కానీ అన్ని మీకు గాయాలు తగిలింది. ఈశ్వర మొండలకు దొచ్చింది. దేవుడు సంఘానికి ఇచ్చిన పేరు ఇశ్రాయేల్. ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ ఒక మన కొడుకులు వారు ఇశ్రాయేలు అని సంఘములోని సభ్యులు ఏం చేయాలి? నిజంగా నిజం మా సొంతాన్ని లెక్కేసుకో. నేను ఎలాగున్నా, నా ఆత్మీయత ఎలాగుంది, నా ఉపవాసం ఎలాగుంది, నా ఆరాధన ఎలాగుంది, నేను ఇచ్చినవన్నీ ఎలాగున్నాయి. సొంతం కొలతేసుకో. నేను చెప్పింది మీకు ఎరగలేదేమో. నిన్ను నీవెలా కొలతేస్తావు? అదే రీతిగా ఈశ్వరు తమకు మాపి అదే కొలతతోనే దేవుడు నిన్ను కొలిచేది. అదే కైవర బుద్ధిపరచము. నేను చెప్తున్నా అర్థమవుతుందా? జీవన కెమిది మాపుచోంది. అయ్యో నీవు ఇశ్రాయేలు అని పిలవబడ్డావు, ఎలా నువ్వు కొలుతున్నావు? నిన్ను ఈశ్వరు తమకు మాపి అదే రీతిగా దేవుడు నిన్ను కొలిచేది. ఒళిగ
ಅಲ್ಗಾ ರೀತಿಯ ಮಾಪಿ ಬನೈ విడిగా వేరే రీతిగా దేవుడు కొలతయ్యరు. కొలవండి కొలవండి. మొదకొరచమై ఆపేస్తున్నా. మొండలకి పిలిచింది నామక ఇస్రాయేల్. సంఘానికి దొరికిన పేరే ఇస్రాయేల్. ఇస్రాయేల్ కోరి కైవారు అర్థం ఇస్రాయేల్ అని పదానికి అర్థం గ్రీక్ లో మాపివా కొలతేసుకోవడం. హలో ఉన్నారా? ఈశ్వర కోణ దొరుకుతుంది మాపికి రెక్క దొరుకుతుంది. దేవుడు ఎవరికి ఏమి ఇచ్చినా దానికి ఏముంది? కొలత వేయకుండా దేవుడు ఏం చేయరు. ఇస్రాయేల్ మనకి జగదలకి నై ఇస్రాయేలీలకు నివసించడానికి స్థానం ఇచ్చారు కదా. ఆది పుస్తకం 15వ అధ్యాయం ఆది కాండం 15వ అధ్యాయం. పొడివార దొరక చదవక్కర్లే. కైవాట సొనందు నేను చెప్పుకెళ్ళిపోతా. చారి జగార సీమ కొలుతులే 4 హద్దులు 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 స్థలానికి 4 హద్దులు ఉన్నాయి కదా. హలో అలా సరిహద్దు పెట్టి ఆది కాండం 15వ అధ్యాయం ఇంటికి చదవండి. హలో ఏ స్థలం కొనుక్కున్న 4 హద్దులు ఉంటాయి. ఇని అవరించి సాయిపోయే మన ప్రకాశక పుస్తకమే ప్రకటన గ్రంథములో మందిర పిత్తర మాపిల బోలిన కథ ఆయన దేవాలయము లోపల కొలిచారు. 11వ అధ్యాయం 11వ అధ్యాయం ప్రకటన 11. మన జీవనం తుమే అక మందిరం. అలాగైతే నీవే దేవుని ఆలయం కదా. ఈశ్వర తత్త కోర కరది. అలాగైతే దేవుడు నిన్ను కూడా 4 పక్క ఏం చేస్తారు? యేసువిన నామത്തിൽ యేసుద నామరే హల్లెలూయా. ఈశ్వర తత్త మాపివా. దేవుడు నిన్ను కొలతేస్తారు. ఆజీవికత గనక మాపు చల్తే ఈ రోజు పగటి వేళ కూడా కొందరిని కొలతేస్తున్నారు. దేవుడు కుమర నామ మొదలుకొని పూర్వలు పేరు మార్చే ముందు కోమకు ఈశ్వర మాపివా. దేవుడు నిన్ను కొలతేస్తారు. మాపిల పోరే కొలతేసిన తర్వాత కుమర నామ ఇశ్రాయేలు నీ పేరు ఇశ్రాయేల్ అయి మారేది. రైతుల కోన. హలో గొట్ట పదాలు పోయి తెలుసు. ఒక్క పదం కూడా చెప్పి ముగిస్తా. రూతు బోయస్ దగ్గర బయలు కేటారు. రూతు బోయస్ యొక్క పొలంలో పనిచేస్తూ పనిచేసింది. సంధ్య అయ్యగల సాయంత్రం అయింది. సంధ్య ఎలా పోలే సాయంత్రం అయ్యేసరికి బోయస్ కోయలే బోయస్ చెప్పాడు, తుమే ఓడి అడిగి తుమర ఓడి ఓడి నీ ఒడిని తీసుకొచ్చే. అదే ఒడియార కూతుంది కోడం ఒడియార కొడ బాగుంది. హిందీలో పోయింది గోత్ నీ ఒడిలో తెలుగులో ఒడియరు హిందీలో కొడ కొడుతుంది గోధు. 9 ఏమైనా బైబిల్ తెలుగు ఎవరు అరే ఈయన ఏదైతే చదువు కొంచెం ఒడియా కానీ పొడియా పిల్లవాళ్ళ పొందరు చప్పి మాపి చప్పి మాపి హోలాయి కోటిదా పోయిసరా చప్పి మప్పి హోలాయి టులాయి కోటిదాబో కూలరే దబో ఒడిలో ఇస్తారు. అడిచి కదిపి హలో నీ ఒడిలో ఇస్తారు. రూతు గొట్టిన దినం ఒక రోజు కామకొలే పొలంలో పనిచేశారు. సంధ్యా ఎలా సమయం సాయంత్రం అయ్యేసరికి సంధ్యా సమయం కోడకొలే సాయంత్రం సమయం అయ్యేసరికి ఏం జరిగింది? తమరు కూడాలో నీ ఒడిలో కెత్తదలే ఎంత ఇచ్చారు? సోమానదలే 6 కొలతలు. గొట్ట సప్తానికి ఎంత తినవచ్చు? ఒక వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి? ఒక వారానికి ఎన్ని రోజులు? 100 ದಿನ ಕಾಯ್ವಾಕದಲ್ಲೇ 6 రోజుల తిండి ఇచ్చేశారు ఒడిలో. అవి గుట్ట దిన కొడపై ఒక రోజు దేనికి? కొనుగోలు ఎలగలేదు. ఉన్నదన్నీ 6 రోజులకి ఇచ్చారు.
ఏడో రోజుకున్నదన్న ఆరో రోజు ఏడో రోజే తినడానికి దొరకదు. ఏడో రోజుకే తుమకు మాపిద్దలే సే వ్యక్తికి తొత్త. ఏడవ రోజు ఎవరు నీకు కొలతేసి ఇచ్చారో ఆయన నీకు దొరుకుతాడు. ఎరగలే. 6 రోజులు ఏ బోయేజ్ నీకు కొలతేసి 6 రోజులు ఇచ్చాడు కదా, 7వ రోజు ఆయనతో నీవు పెళ్లి చేసుకుంటావు. జీసుకృష్ణుడి సాదృశ్యం. బోయేజ్ యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. జీసుకృష్ణుల పొలమరే జీసుకృష్ణ కేతర్రే. అలాగైతే యేసయ్య పొలములో జీసుందర కేతర కామకరు పిల్లమానే యేసయ్య పొలంలో పనిచేసే వాళ్ళకి చోదిన పాయాక దొరికిదావా. 6 రోజులు ఆ తిండే దొరికింది. చోదిన తుమకు గాయవాకుదావా. 6 రోజులు నీకు తిండిస్తారు. సప్తమదిలో రోజు గాయవాకితే పై విలువనాయి. తిండికున్న రోజు కాదు. గాయవాకుదావా వ్యక్తికి తుమకు విలువ. ఎవరు నీకు తిండి ఇచ్చారో ఆయనే నీకు పెళ్లి కుమారుడు అవుతాడు. యేసు నామములో రెడీ అవుతుంది. కట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. చేసిన వాడు నీ దగ్గరికి వచ్చిన సమయం దగ్గరైంది. చివరి మాట, యాకోబుకి నామం యాకోబుకి పేరు దొరికింది. నువ్వు నామం కొత్త పేరు. ఈ యుద్ధరి లాభం వచ్చి నా గుణం వచ్చి. ఈ యుద్ధంలో లాభం ఉందా నష్టం ఉందా? ఈశ్వర ప్రేమ కరువా లోకమానికి సంభు విషయం మంగళ సాధన. దేవుని ప్రేమించిన వారికి సకల విషయములో మేలులే జరిగేది. మంగళ సాధన కరువా ఆయన మేలును ఏర్పరిచిన దేవుడు. యుద్ధర పొరే ఈ యుద్ధం తర్వాత నామ బదలయ్యారా. ఆయన పేరు మారింది. 30 వర్షాల చివరి మాట చెప్పి ముగిస్తాను. ప్రార్థన ఈ ప్రార్థన ఆరాధనలు ఈశ్వరం కొట్టాలి. దేవుని యొక్క సన్నిధిలో దుఃఖం పడుతున్నావు, ఉపవాసం కొలిచండి. ఉపవాసం చేస్తున్నావు. ఏ యుద్ధర పొరే ఈ యుద్ధం తర్వాత ప్రకారం అట్లా కాదు. నువ్వు నామ తుమకు విలువ పాజావుచుంది. ఇప్పుడు నీవు యాకోబుగా ఉన్నావు. పురుషుడు తుమర నామ బదలు కరువా పాజావుచుంది. పురుషుడు పేరు యేసుంద నామరే మండలి రే भाई मौड़ी मारेंगरो प्रार्थना रे उपवास रे तंगल नाम टिका बोदले करो పేరు సర్ మార్చమయ్యా. యేసుంద నామరే యేసు నామములో ఏ మారే చాంది ఎవరు ఆశపడుతున్నారు ఈశ్వరకు దేవునికి చెప్పు. और नाम टिका बोदले करो పేరు కొద్దిగా మార్చమయ్యా. మనుషుల మన నామ పోకైచంది. మనుషుల్ని పేరు పెట్టారు. ఏ మౌడి దుఃఖర పుత్రి కన్య జీవక ఈ కుమార్తె దుఃఖముతో ఉంది. ఏ మౌడి నామ దుఃఖర కన్యా. ఈ కుమార్తె యొక్క పేరు దుఃఖములో ఉన్న కన్యక. ఏ పరివారంలో కొట్టే వినాశన పరివారం. ఈ కుటుంబం ఒక వినాశానికి గతించిన కుటుంబం. విభిన్న ప్రకారం నామ తమకు దయచంది. చాలా ప్రకారమైన పేర్లు నీకు దొరికాయి. తమకు భయపడాలి. అది చూచి విని నువ్వు భయపడద్దు. ఏ ఆది తీసు తమర నామ మొదలు కలువ. ఈ రోజు యేసయ్య నీ పేరును మార్చుతాను. మొత్తం దగ్గరలోకి మనిషి ఎందుకు వచ్చింది. నాకు పిలిచి చాలా మందిలో చెప్పారు. ఎమిది పొరిగాస కొని విభిన్న నామ కోహండి పరిహసించి చాలా పేర్లు చెప్పారు. ఎందు మొత్తం కిచ్చు దుఃఖం నాకు ఆ విషయంలో దుఃఖం లేదు. ఏమాన నామది ఎమిది డాక్టర్ వసమరి ఊపరు కొట్టే నామ పోతుంది బాపాయి రెడీ అయితుంది. అంటే పేర్లు పిలిచినప్పుడు పైనుంచి ఒక పేరు నా కొరకు పిలవబడుతున్నది. యేసుంద నామరే యేసు నామములో ఈ వాక్య పరిచర్య కరువా మాత్రే. ఈ వాక్య పరిచర్య చేస్తూ ఉండగా జనగల నామ మొదలు కరువా పజావుతుంది. పేర్లు దేవుడు మార్చబడుతున్నాడు. आंख बंद करो. కళ్ళు మూసుకుందాం. शांति कमाने यीशु का नाम है. యేసు నామములో नाम बदल करे आप चांदी लोग हमारे यीशु. పేరు మార్చుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు యాకోబు యుద్ధ కొలిచొంది ఈశ్వరు గల సైతం. యాకోబు ఆ మనిషితో యుద్ధం చేసుకుంటున్నాడు. ఏ పెనుగులాడుచుంది. పెనుగులాడుకుంటున్నాడు. రాత్రి సారా మొత్తము పెనుగులాడుతున్నాడు. రాత్రి అంతా పెనుగులాడాడు. పెనుగులాడినప్పుడు దేవుడు దిగి వచ్చి పెనుగులాడేసరికి దేవుడు దిగి వచ్చి యాకోబు యాకోబు ఇప్పుడు నుండి నీ పేరు అజిటాడు తుమరనా ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే పేరు దేవుడు మార్చినట్టుగా నీ పేరు కూడా ఈ రోజు దేవుడు మార్చడానికి నీ దగ్గరకు వచ్చింది. నా పోరి పరమేశ్వర బదులుగా తమర బాప డాకి నామ నిన్న నా అమ్మ నాన్న డాకి పేరు కాదు. తమర బాప మా డాకి నామ నువ్వే. తమర బాప నీ నాన్న నీకు పిలిచిన పేరు కాదు ఇది. తమర బాప మా డాకి నా నువ్వే. పరలోకమైన తండ్రి నీకు నాకు పిలిచిన పేరు. స్వర్గీయ పిత తమకు డాకి నామ ఈ పగటి సమయంలో అది సకాల సమయం పేరు మార్చడానికి ఇష్టం కలిగిన దేవుని బిడ్డలు వారుగా
ନାମଟିକୁ ବଦଳେଇବା ପାଇଁ ଇଚ୍ଛା ପ୍ରକାଶ କରୁଥିବା ଭାଇ ଭଉଣୀ దేవుని సన్నిధిని ప్రార్థన చేయి. ତମ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ନିଧିରେ ପ୍ରାର୍ଥନା మనుషులని କର। నాకు రకరకాల పేరు పెట్టి ମଣିଷମାନେ ଅନେକ ପ୍ରକାର ନାମ ଗୁଡ଼ିକ ମୋତେ ଡାକିଛନ୍ତି। పరిగసించి పేరు పెట్టి పిలుస్తున్నా. ପରିହାସର ସହିତ ଅନେକ ନାମ ఈ ଗୁଡ଼ିକ మధ్యలో ଡାକିଛନ୍ତି। నా పేరు ఈ పగటి సమయం మారాలి. ପରମେଶ୍ୱର ମୋର ନାମ ଆଜି ଟିକେ ବଦଳାଅ। ఇక్కడ మాత్రం కాదు, అక్కడ కూడా వెళ్ళినప్పుడు పేరు మారుతుంది. ପରମେଶ୍ୱର ସେଠାରେ ପହଞ୍ଚିବା ସମୟରେ ବି ମୋର ନାମ ବଦଳାଅ। దేవుడు చెప్పిన కొత్త పేరు పెడతానని చెప్పు. ନୂଆ ନାମ ଦେବି ବୋଲି କହୁଛନ୍ତି। పగటి సమయం కొందరికి కొత్త పేరు దేవుడు పెట్టడానికి. ଆଜି ନୂତନ అందులో మనుషులు పిలిచిన పేరు కాదు ఈరోజు. ମଣିଷମାନେ ଡାକିବା ନାମ ନୁହେଁ। పేరు దేవుడు ఇవ్వడానికి ପରମେଶ୍ୱର ଦେବ దిగి వచ్చే ପରମେଶ୍ୱର ଓହ୍ଲାଇ ଆସୁଛନ୍ତି। పరిశుద్ధమైన తండ్రి నీకు వందనం. పవిత్రమైన వర్తమానం ఇచ్చిన ఈ స్తోత్రం. ఈరోజు సంఘములు ఉన్న సంఘ బిడ్డలకు అందరికీ దేవుడు దీవించండి. పరిశుద్ధాత్మను కుమరించండి. యాకోబు దేవుడి సన్నిధిలో పెరిగి నాడినట్టుగా మనం కూడా దేవుడి సన్నిధిలో పెరిగి లాడి ప్రార్థనలు ఉపవాసంతో నిన్ను పోరాటం చేస్తున్న ఈ దినములో మన పేరు మారాలి. మనకు రకరకాల పేరు పెట్టి ఈ లోకములు ఉన్న మనుషులు పిలుస్తుంటున్నారయ్యా. ఏలి గారికి పిలిచారు శ్రమ ఇచ్చిన వాడుగా. మోసకి చెప్పింది ఉరి. పౌలుకి సవులకి పిలిచి ఇంద్రుడు చంద్రుడు అని. యేసయ్యా మనుషుడు పిలుపు మార్చి నీ యొక్క పిలుపు నాకు కావాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డల మీద కలగంటుకో పిలుపు. అదో నేను ఈ మాట చెప్పినప్పుడు ఎవరి చెవి మీద ఏదో ఒక్క స్వరం నాకు తెలియదు. ఒక భయంకరమైన దేవుడి సత్తే ఇప్పుడు చెప్తున్నారు. ఈ పేరు మార్చుదా. మాకు మా సంఘ బిడ్డలకి మనుషులు ఏల చేసి పిలిచిన కొన్ని పేరుందయ్యా. మా నాన్నగారు అమ్మగారు ఇచ్చిన ఒక పేరుంది, అది నాకొద్దు, నా సంఘములు కొట్టది. నీ పిలిచిన ఒక పేరు కావాలి. యేసునామములో దేవుడు పిలిపిన ఒక పేరు మనకు మా రాయగడ సంఘం అనగట్టు మార్చిన స్తోత్రం. మన సంఘములకి అటువంటి పేరు పిలుస్తున్నారు. కలివిలి కలివిలి చెప్పిన సంఘం అని మనిషిని ఏల చేసి పిలిచిన పేరు. అదే విధంగా నిన్ను కూడా కొందరు కొన్ని పేరు పట్టి పిలుచుతున్నావు. మనిషిని పిలిచిన పేరు కాదు, నాన్న పిలిచిన పేరు కాదు, స్వయం దేవుడు దిగి వచ్చి కొందరు పేరు ఈరోజు మార్చబడుతున్నాడు. నాకు తెలియదు ఆత్మ సాన్నిధ్యము. దేవుని చేతుల పిలిచి ప్రార్థన చేస్తున్నారు. నాన్న పిలిచిన పేరు అవసరం లేదు,
ఊరు వారు మమ్మల్ని పరిహసించి పిలిచిన పేరు అవసరం లేదు. ఈ పగటి సమయం ఈ ఆరాధన మధ్యలో నీ పిలిచిన ఒక పేరు నాకు కావాలి. నా సంఘములకి అది కావాలి, కుటుంబాలకి అది కావాలి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు నా పేరు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డల పేరు పరలోకము నుండి మార్చిన స్తోత్రం. కొన్ని ఏరు దాటిపోవాలి, నాన్న ఇంటికి అడుగు పెట్టడానికి ఈ పగటి సమయం పేరు మార్చిన స్తోత్రం. సంఘములకు అందరికీ దీవించిన స్తోత్రం. ప్రతి బిడ్డల పేరు మార్చిన స్తోత్రం. దేవుడి నా ప్రార్థన ఆలకించిన యేసు నామములో అడిగి పెడుకున్నాను తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాట్లాడుతున్నాను.